ప్రభావతిని అరెస్ట్ చేయించాలనుకున్న రోహిణిని చంప పగలగొట్టి ఊహించని షాకిచ్చిన మీనా. అసలు ప్రభావతిని రోహిణి ఎందుకు అరెస్ట్ చేయించాలనుకుంది, ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. రోహిణి ఆడిన నాటకంతో రోహిణిని ఫర్నిచర్ షాపుకి వెళ్ళమని చెప్తుంది ప్రభావతి. అలా వెళ్ళిన తర్వాత అప్పుడే ఇంకా మీ ఫర్నిచర్ అంతా ప్యాక్ చేసేసాము అమౌంట్ అని అడుగుతూ ఉంటాడు మనోజ్. అప్పుడే ఇక అతను చెక్ బుక్ లోపల నుంచి తీసి చెక్ మీద 10 లక్షలు రాశాను, ఈ 10 లక్షలు తీసుకోండి అని చెక్ అయితే ఇవ్వబోతూ ఉంటాడు. అప్పుడే బాలు అయితే అక్కడికి ఎంట్రీ ఇస్తాడు. ఇక బాలు ఆ చెక్కుని లాక్కుంటాడు. ఏయ్ మీరేంట్రా ఇక్కడ అని అడుగుతూ ఉంటాడు మనోజ్. రోహిణి ఏమో షాక్ అవుతుంది. అప్పుడే ఇక బాలు మరో ఫ్రాడ్ని బయట పెట్టడానికి వచ్చాము అని బాలు అనేసరికి రోహిణి షాక్ అయిపోతూ మళ్ళీ ఈ విషయం కూడా బాలు మీనాకి తెలిసిపోయిందా ఏంటి అని టెన్షన్ పడుతూ ఉంటుంది. రేయ్ ఎందుకురా ఈ చెక్కు, నువ్వు 4 గీసుకోవడానికి కూడా ఇది పనిచేయదు అని వెంటనే చింపేస్తాడు. ఇక చెక్కు చింపేయడంతో అది చూసి ఒక్కసారి రోహిణి మనోజ్ షాక్ అయిపోతూ ఉంటారు. 10 లక్షల చెక్కుని ఏంట్రా అలా చింపేశావు అని అడుగుతూ ఉంటాడు మనోజ్. ఇది చెక్కు కాదురా, దీంట్లో నువ్వు బ్యాంకుకు వెళ్ళి చెక్కులో డబ్బులు డ్రా చేసుకుందామంటే నిన్నొక పిచ్చివాణ్లా చూస్తారు. ఇదొక ఫేక్ అకౌంట్, ఇది ఒక ఫేక్ చెక్కు. మరోసారి నిన్ను మీ ఆవిడ ఫేక్ చేసేసింది, నిన్ను బురిడి కొట్టించింది, మళ్ళీ నాటకం ఆడి తన వైపుకి తిప్పుకోవాలని ఒక ఫ్రాడ్ గాన్ని తీసుకువచ్చి రిచ్ మ్యాన్గా నీకు పరిచయం చేసింది అని అంటూ ఉంటాడు బాలు. ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు మనోజ్. షాక్ అయిపోతూ ఏంట్రా నువ్వు మాట్లాడేది, అలా ఎందుకు చేస్తుంది తను, ఏదో ఆ విషయంలో అంటే అలా చేసింది కానీ ప్రతి విషయంలో తనేమీ మోసం చేయదు అని అంటూ ఉంటాడు మనోజ్. అప్పుడే వీడెవడనుకుంటున్నావు, వీడు నా ఫ్రెండ్ రా, వీడు నాకు ఏదైనా పని ఉంటే చెప్పమని రాత్రి ఫోన్ చేశాడు. మళ్ళీ ఉదయం అయ్యేసరికి ఒక రిచ్ కార్లో సూటు బూటు వేసుకొని దిగాడు. ఏంట్రా అనేసరికి ఒక ఫ్రాడ్ పెళ్ళాం ఒక శుద్ధ పప్పుని అంటే వాళ్ళ ఆయన్ని మోసం చెయ్యాలని చూస్తుంది, నాకన్నా ఫ్రాడ్లా ఉంది, నన్ను రిచ్ మెన్గా నాటకం ఆడమందని మొత్తం చెప్పాడు కాబట్టి ఇలా ఇక్కడికి వచ్చాము. సరైన సమయానికి వీడు ఫర్నిచర్ తీసుకుపోయి అమ్మేసుకొని నీకు ఒక ఫ్రాడ్ చెక్ని ఇద్దామనుకున్నాడు. పాపం రోహిణి మళ్ళీ నిన్ను ఫ్రాడ్ చేసింది అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే కోపంగా మనోజ్ అయితే రోహిణి వైపు చూస్తాడు. అప్పుడే ఇక రోహిణి తలదించుకుంటుంది. మళ్ళీ నన్ను ఒక వెధవని చేసావా అని అడుగుతూ ఉంటుంది. ఛీ ఇక నువ్వు మారవా, నీ వింతేనా, నీ బుద్ధి మారదా అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని అప్పుడే రోహిణి అది కాదు మనోజ్, నీతో పాటు ఫర్నిచర్ షాపుకి రావాలని నాకు వేరే దారి దొరక్క అని అంటూ ఉంటే జీవితాంతం ఇలా నాటకాలు అబద్ధాలు ఆడుతూనే ఉంటావా, ఎప్పుడు కూడా నాతో నిజం చెప్పలేదు కదా నువ్వు, ప్రతిరోజు ప్రతి మాట నువ్వు చెప్పేది అబద్ధమే, నాతో నువ్వు జీవితం గడిపేది కూడా అబద్ధమే, ఎందుకు రోహిణి ఇంతలా మోసం చేసావు నువ్వు అని అడుగుతూ ఉంటాడు మనోజ్. అది కాదు మనోజ్ అని అంటూ ఉంటే చాలు రోహిణి చాలు, నీ మీద కాస్తో కూస్తో ప్రేమ ఉంది, నువ్వు బాధపడుతుంటే అది చూసి నేను తట్టుకోలేకపోయేవాణ్ణి, కానీ నువ్వు ఇంతలా మోసం చేస్తావని నేను కలలో కూడా ఊహించుకోలేదు, నువ్వు ఇంత మోసక చేస్తావా, అసలు నీకు మనసెలా ఒప్పింది రోహిణి నన్ను మోసం చేయడానికి అని అడుగుతూ ఉంటాడు మనోజ్. మా అమ్మ నిన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేసినా, మా నాన్నమ్మని తీసుకువచ్చి మళ్ళీ నిన్ను ఇంట్లోకి రప్పించాము, కానీ నువ్వు మాత్రం నీ బుద్ధిని మార్చుకోలేదు, మళ్ళీ నన్ను ఒక ఫ్రాడ్ని చేసేసావు కదా అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఆ మాట విని బాలు పార్లలమ్మ మోసం చేయడం, నువ్వు మోసపోవడం శరా మామూలు అయిపోయిందిరా మీ ఇద్దరికి. ఏంటి పార్లలమ్మ ఇది, ఇంత జరిగినా కూడా ఇంట్లో ఇంత పెద్ద గొడవ అయినా కూడా నీలో ఏమాత్రం మార్పు రాలేదో, మళ్ళీ ఇంత పెద్ద నాటకం ఆడుతున్నావా, ఇప్పుడు 10 లక్షల సరుకు వీడు తీసుకొని ఉడాయిస్తాడు, లేకపోతే నీకు అప్పచెప్తాడు, అంటే మధ్యలో మొత్తం నష్టపోయేది ఎవరు, మనోజ్ గడే కదా, బిజినెస్ పెట్టించాను, ఇదంతా కూడా నా వల్లే, నేను లేకపోతే ఈ బిజినెస్ లేదు అంటున్నావు, ఆ బిజినెస్ని దెబ్బ కొట్టించి వాడిని అప్పుల పాలు చెయ్యాలనుకుంది కూడా నువ్వేనా అని అడుగుతూ ఉంటాడు బాలు ప్రతి విషయంలో నువ్వెందుకు జోక్యం చేసుకుంటున్నావు, అసలు ఇది మా భార్యాభర్తల విషయం,
మేము తేల్చుకుంటాము. ప్రతి విషయంలో ఇలా నువ్వు ప్రతి దాన్ని కూడా మనోజ్ దగ్గరికి తీసుకురావాల్సిన అవసరం లేదు అని అంటూ ఉంటే అప్పుడే ఇక రోహిణి చెంప పగలగొడతాడు మనోజ్. రోహిణి చెంప పగలగొట్టి మనోజ్ ఇలా అంటూ ఉంటాడు, వాడు నా తమ్ముడు, నాకు జరుగుతున్న నష్టాన్ని వాడు చూసి తట్టుకోలేక ఆపడానికి వచ్చాడు. కట్టుకున్న భార్యవయ్యి నువ్వు నన్ను మోసం చేసి నన్ను దివాలా తీయించాలనుకున్నావు. కానీ తోడబుట్టిన వాడు నన్ను అర్థం చేసుకొని నా బిజినెస్ని కాపాడాడు. అసలు వాళ్ళే లేకపోతే అసలు నేను ఈ బిజినెస్ని ఎలా రన్ చేసుకునేవాడిని? ఆ రోజు కల్పన దగ్గర డబ్బులు తీసుకోమని నువ్వు ఈజీగానే చెప్పేసి ఫర్నిచర్ షాపు పెట్టించావు. కానీ ఆ నిజం బయటపడిన తర్వాత బాలుగాడు కానీ రవిగాడు కానీ మాకు ఆ డబ్బులు ఇవ్వాల్సిందే. అసలు ఆ ఫర్నిచర్ షాపు మా పేరు మీద రాయాలి, లేకపోతే అమ్మేసేయని వాళ్ళిద్దరు కూడా వాళ్ళ వాటా డబ్బుల కోసం కూర్చొని ఉంటే మనం ఏమీ చేసేవాళ్ళం కాదు. కానీ వాళ్ళప్పుడు కూడా గొడవ చేయలేదు. మాకు చెప్పి చేసి ఉంటే మేం కూడా ఆ డబ్బులు ఇచ్చేవాళ్ళం కదా అన్నారు తిరిగి. వాళ్ళు మనల్ని విడగొడుతున్నారని, మన బిజినెస్ని దెబ్బ కొడుతున్నారని నువ్వంటున్నావు. కానీ మనం విడిపోయే పనులు నువ్వే చేసావు, నమ్మక ద్రోహం చేసావు. కాస్తో కోస్తో నీ మీద ఇప్పటి వరకు ప్రేమ ఉంది. ఆ ప్రేమ ఈరోజు మళ్ళీ నువ్వు చేసిన ఈ మోసంతో పూర్తిగా చచ్చిపోయింది అని అంటూ ఉంటాడు మనోజ్. మనోజ్ మాటలకి ఇక ఒక్కసారి బాలు షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడే ఇక మీనా అంటూ ఉంటుంది, ఒక్కసారి మోసం చేశావు, తన మీద ఉన్న ప్రేమతో అన్నావు, మరి రెండోసారి ఎందుకు మోసం చేసావు రోహిణి? 1 కాదు 2 కాదు 10 లక్షల సరుకు అసలు ఏమనుకుంటున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటుంది మీనా. ఇక రోహిణి అయితే మీనా వైపు కోపంగా చూస్తుంది. నువ్వు ఉరుమి చూసినంత మాత్రాన భయపడేవాళ్ళు ఎవ్వరూ లేరు. నీ మంచితనంతో నీ ప్రేమతో నీ భర్తని నువ్వు గెలుచుకోవాలి, అంతే తప్ప మరోసారి నీ భర్తని అందరి ముందు ఫోన్లు చేసి కాదు అని మీనా అనడంతో అప్పుడే ఇక రోహిణి ఇక ఇంటికి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన తర్వాత ఇక మనోజ్ అయితే వస్తాడు. ఇక మనోజ్ కూడా రావడంతో అడుగుతూ ఉంటుంది ప్రభావతి, ఏంట్రా పెద్ద డీల్ ఓకే అయిపోయిందా అని అంటూ ఉంటే అప్పుడే వెనక నుంచి వచ్చిన బాలు, ఓకే అయిపోయింది, వెనకాల లారీలో డబ్బులు లోడ్ వేసుకొని వస్తుంది లారీ అని అంటూ ఉంటాడు బాలు. రేయ్ నువ్వు మూస్తావా? వీడికి పెద్ద ఆర్డర్ వచ్చిందని నువ్వు కుళ్ళుకుంటున్నావురా. వీడు పెద్ద మొత్తంలో ఫర్నిచర్ అమ్ముతున్నాడని నువ్వు అది చూసి ఓర్చుకోలేకపోతున్నావు అని అంటూ ఉంటుంది ప్రభావతి. అవును మరి, మీ పెద్ద కొడుకుని చూసి ఓర్చుకోలేకుండా ఉండాలి మరి, అతని జీవితం అంత బాగుంది అని అంటూ ఉంటుంది మీనా. ఓర్చుకోక అతన్ని చూసి మేము కుళ్ళిపోవాలి, స్వార్థంగా ఆలోచించాలి. ముందు మీ కోడలకు చెప్పండి ఆ బుద్ధి, ఏరుకోరి తీసుకొచ్చుకొని ఎత్తిన పెట్టుకున్నారు కదా అని అంటూ ఉంటుంది మీనా. రే మనోజ్, ఏంటో ఇదంతా? వీళ్ళేంటి ఇలా మాట్లాడుతున్నారు? ఏం జరిగిందిరా? ఆ డీల్ ఓకే అయ్యిందా అని అడుగుతూ ఉంటే అప్పుడే మనోజ్, మరోసారి ఈ రోహిణి మనల్ని మోసం చేసిందమ్మా అని అంటూ ఉంటాడు మనోజ్. అప్పుడే ఇక రవి, శృతి, సత్యం కూడా వచ్చేస్తారు. ఫ్యామిలీ డ్రామా కదా హాల్లోకి అందరూ కూడా. అప్పుడే ఇంకా సత్యం, ఏంట్రా మళ్ళీ మోసం చేయడం ఏంటి అని అంటూ ఉంటే అప్పుడే ఇక రోహిణి, అసలు మోసం అంటావేంటి మనోజ్ అని అడుగుతూ ఉంటుంది. మోసం కాకుండా ఇంకేంటి? అసలు నిన్ను ఇంట్లో కూడా రానివ్వకూడదు అనుకున్నాను, కానీ పెద్ద కోడలు ఇలా మోసం చేసిందంటే మా నాన్న తలెత్తుకొని తిరగలేడని నిన్ను లోపలికి రానిచ్చాము. ఈరోజు నువ్వు మళ్ళీ నీ బుద్ధిని చూపించుకున్నావు కదా అని అంటూ ఉంటాడు మనోజ్. అసలు ఏం జరిగిందిరా అని ప్రభావతి అడుగుతూ ఉంటుంది. 10 లక్షలు డీలు వచ్చింది కదా అన్నాను కదమ్మా, అతను కూడా ఫ్రాడే, అతన్ని పంపించింది ఈ రోహిణియే అని అంటూ ఉంటాడు మనోజ్. ఆ మాట విని ఒక్కసారే ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావురా అని అడుగుతూ ఉంటే, అవునమ్మా, నీ ఫర్నిచర్ షాపుకి మనం రానివ్వడం లేదని తను ఈ విధంగా షాపుకి వద్దామని ఇలా నాటకం ఆడింది. ఒక రిచ్ పర్సన్ని ముందు రోజు నా షాపుకి పంపించి రోహిణి ఉంటేనే ఫర్నిచర్ కొంటానని అతని చెప్తే ఖచ్చితంగా రోహిణిని ఫర్నిచర్ షాపుకి మన ఇద్దరం డబ్బు కోసం ఆశపడి తీసుకువెళ్తామని తెలిసే తను ఈ డ్రామా ఆడింది. మొట్టమొదటిసారి అసలు డబ్బు కోసం ఇంతకీ దిగజారిపోవాలా? డబ్బు చూస్తే తను చేసిన మోసాన్ని నేను మర్చిపోవాలా అని నా మీద నాకే అసహ్యం వేసింది అని అంటూ ఉంటాడు. ఏంటి, అతను ఫేకా? అతని చేత ఈ నాటకం ఆడించింది రోహిణియా అని ప్రభావతి అంటూ ఉంటుంది. అవునమ్మా,
సరైన సమయానికి బాలుగాడు వచ్చి చూశాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే 10 లక్షల షాపు సరుకంతా తీసుకొని వాడు ఉడాయించేసేవాడు అని అంటూ ఉంటాడు మనోజ్. అప్పుడే ఇక ఆ మాట విని రోహిణి దగ్గరికి వెళ్ళి ఎందుకు ఇలా చేశావు చెప్పు, ఎందుకు ఇలా చేశావు అని అడుగుతూ ఉంటుంది. చంప పగలగొట్టి ప్రభావతి, నువ్వు చేసిన తప్పుకి, నువ్వు చేసిన మోసానికి సరేలే ఇది మా రాతని సరిపెట్టుకున్నాము. ముందు ముందైనా ఇద్దరు బాగుపడతారు, సంతోషంగా ఉంటారని కొత్త బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు కూడా అని అనుకున్నాను. కానీ ఇంతలోనే నువ్వు మళ్ళీ వాడిని అందరి ముందు ఫ్లాట్ చేస్తావని అనుకోలేదు అని అంటూ ఉంటే అప్పుడే ఇక రోహిణి, అది కాదత్తయ్య, మనోజ్కి దగ్గర అవ్వాలని అనుకున్నాను, అందుకే అంతకు మించి నాకు ఏ దారి దొరకలేదు అని చెప్తూ ఉంటుంది. ఆపమ్మా, ఒకసారేమో మనోజ్ని పెళ్లి చేసుకోవడానికి కోటీశ్వర్లు అని చెప్పి అబద్ధం చెప్పావు. అప్పుడు మనోజ్ని పెళ్లి చేసుకోవడానికి నాకు ఇంకే దారి దొరకలేదని చెప్పావు. ఇప్పుడేమో ఇలా మాట్లాడుతున్నావు. అంటే నువ్వు ప్రతిసారి ఎవరికైనా దగ్గర అవ్వాలంటే ఇలా మోసం చేసి దగ్గర అవుతావా? అప్పుడు నీ దగ్గర అవ్వడం అదేమీ శాశ్వతం ఉండదు, మధ్యలోనే కట్ అయిపోతుంది. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటాడు సత్యం. అప్పుడు ఇక సత్యం మాటలకు కూడా షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి. అది కాదు మావయ్య గారు అని అంటూ ఉంటే, చూడండి, ఇలాంటి దాన్ని తీసుకువచ్చి మీ అమ్మ మళ్ళీ మన నెత్తి మీద పెట్టింది. మీ అమ్మకేం తెలుసండి, ఊళ్ళో కూర్చుంటారు కదా, ఇది వేసే వేషాలు ఇవన్నీ ఎలా తెలుస్తాయి? తెలియవు. అసలు ఇలాంటి దాన్ని అస్సలు కూడా క్షమించకూడదు. ఈ రోజు కూడా మళ్ళీ మనోజ్ని మోసం చెయ్యాలనుకుందంటే దీన్ని ఏం చెయ్యాలి అని మెడ పట్టుకొని బయటికి గెంటేస్తుంది మళ్ళీ ప్రభావతి. అప్పుడు ఇంకా ఈసారి మళ్ళీ నేను ఫోన్ చేస్తాననో లేకపోతే ఎవరైనా వచ్చి నిన్ను తీసుకొస్తారనో అని అస్సలు కూడా అనుకోవద్దు. ఈరోజు నువ్వు చేసిన మోసానికి నేను జీవితంలో నిన్ను క్షమించను అని అంటూ ఉంటాడు మనోజ్. ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి. అప్పుడే ఇక అంటూ ఉంటుంది ప్రభావతి, 2 రోజుల్లో నా కొడుక్కి నీ చేత విడాకులు ఇప్పించి బ్రహ్మాండమైన సంబంధం చూసి పెళ్లి చేస్తాను, చూస్తూ ఉండు అని ప్రభావతి అయితే ఛాలెంజ్ చేస్తుంది రోహిణితో. అది విని రోహిణి షాక్ అయిపోతాం. నేనుండగా అది జరగదు. ఆయన నాకు విడాకులు ఇచ్చి మరో పెళ్లి చేసుకుంటూ ఉంటే నేను చేతులు కట్టుకొని నుంచుంటాననుకుంటున్నారా అని రోహిణి తిరగబడుతుంది. ఏం చేస్తావో నువ్వు, నుంచోక ఏం చేస్తావో, మేము చెప్పాల్సిన కారణాలు కూడా కొన్ని ఉంటాయి, అవి ఖచ్చితంగా చెప్తాను అని ప్రభావతి అంటుంది. కోర్టులో కూడా నీకు అనుకువగా తీర్పు వస్తుందామని అనుకున్నావేమో, అస్సలు కూడా రాదు. మీ ఇద్దరికి విడాకులు అవ్వడం మాత్రం పక్కా అని అంటూ ఉంటుంది ప్రభావతి. నా కొడుకుని మళ్ళీ మరొక సంబంధం చూసి ఒక ఇంటి వాణ్ణి చేస్తాను. ఈసారి నువ్వు చెప్పినట్టు మాయ మాటలు చెప్తున్న వాళ్ళని ఎవరిని కూడా నమ్మను అని చెప్తూ ఉంటుంది ప్రభావతి. నా భర్తకి 2వ పెళ్లి చెయ్యాలనే ఉద్దేశమే మీకు వచ్చిందంటే ఆ తర్వాత మళ్ళీ చేయడానికి కూడా మీరు సిద్ధపడతారు. అది ఎట్టి పరిస్థితుల్లో జరగనివ్వను అని రోహిణి అయితే ఇక అనుకుంటూ వెళ్ళిపోతుంది. రోహిణి ఇక ఎక్కడికి వెళ్తుంది? విద్య వాళ్ళ ఇంటికే వెళ్తుంది. ఏంటి మళ్ళీ వచ్చావు అని అడుగుతూ ఉంటే, అంటే నేను రావడానికి ఇష్టం లేదా, నీకు నేను భారం అవుతున్నానా అని రోహిణి అడుగుతుంది. అసలు ఏంటి మళ్ళీ ఎందుకు నిన్ను ఇంట్లో నుంచి బయటికి ఎంటేశారు అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు ఇక విద్య, ఏముంది, ఒక ఫ్రాడ్ని పంపించాం కదా షాపింగ్కి, వాడు మనోజ్కి దొరికిపోయాడు అని అంటూ ఉంటుంది రోహిణి. అలా ఎలా దొరికిపోతాడే, అతను ఎవరో కూడా మనోజ్కి తెలియదు కదా అని అడుగుతూ ఉంటుంది విద్య. ఉన్నారు కదే నా వెనకాల సెక్యూరిటీ గార్డులు, సీసీ కెమెరాల్లాగా నా వెంటే ఉంటారు. వాళ్ళిద్దరే బాలు మీనానే నా భర్త ముందు నన్ను తప్పుడు దానిలాగా మరోసారి నిరూపించారు. నేను మళ్ళీ తన విషయంలో ఫ్రాడ్ చేశానని తనైతే చాలా బాధపడుతున్నాడు మనోజ్. ఇక మా అత్తగారు నన్ను బయటికి గెంటేసి వారం రోజుల్లో నేను నా కొడుక్కి పెళ్లి చేస్తాను, చూసుకో, 2 రోజుల్లో సంబంధం కుదురుస్తాను అని నాతోనే సవాల్ చేసింది అని అంటూ ఉంటే, ఒకవేళ మీ అత్తగారు నిజంగానే మనోజ్కి మరో పెళ్లి చేస్తుందేమోనే, ఎందుకంటే ఇప్పుడు మనోజ్ పూర్తిగా మీ అత్తగారి మాటే వింటున్నాడు. ఇప్పుడు ఏదో మళ్ళీ నీ వైపుకి తిప్పుకుందామంటే మళ్ళీ మొదటికే వచ్చింది మోసం. ఇప్పుడు ఏం చేస్తావో, అందుకే ముందు నుంచి అబద్ధాలు ఆడకూడదే, తిరిగి మళ్ళీ మనకి రివర్స్ అవుతున్నాయి అని చెప్పాను.
అసలు కూడా నువ్వు వినిపించుకోవడం లేదు అని అంటూ ఉంటుంది విద్య. ఇక విద్య అన్నదానికి అప్పుడే ఇంకా రోహిణి, నేనెలా ఊరుకుంటానే, అసలు మనోజ్ని మరొకరికి దక్కనిస్తానా? మనోజు మరొక అమ్మాయిని పెళ్లి చేసుకునే ఉద్దేశం మనసులో వస్తేనే నేను తట్టుకోలేను. అలాంటిది వారం రోజుల్లో పెళ్లి చేస్తానంది. నేనెలా ఊరుకుంటాను? ఇప్పటి వరకు పోనీలే అత్తయ్య అని సరిపెట్టుకుంటూ వచ్చాను. ఆవిడ పెద్ద ఆవిడ కదా, మాట ఇందామని అనుకున్నాను. కానీ ఇప్పుడు అంతా కూడా రివర్స్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ నన్ను పక్కన పెట్టి వాళ్ళు మాత్రం వాళ్ళ సంతోషాన్ని చూసుకోవాలని అనుకుంటున్నారు. అందుకని అస్సలు కూడా నేను ఈసారి ఊరుకోను. ఎవ్వరి మీద జాలి పడే ప్రసక్తే లేదు. చివరికి మనోజ్ మీద కూడా జాలి పడను అని అంటూ ఉంటుంది రోహిణి. మరేం చేస్తావే, అలా మాట్లాడుతున్నావు అని అడుగుతూ ఉంటే, ఏం చేస్తానా చూస్తూ ఉండు, పద వెళ్దాం అని అంటూ ఉంటుంది విద్యాని రోహిణి. ఎక్కడికి వెళ్ళేది అని అనగానే పోలీస్ స్టేషన్కి అని అంటూ ఉంటుంది. పోలీస్ స్టేషన్కా? పోలీస్ స్టేషన్కి ఎందుకే అని అనగానే, పోలీస్ స్టేషన్కి ఎందుకా, వాళ్ళందరినీ అరెస్ట్ చేయించడానికి అని అనగానే ఒక్కసారి విద్య షాక్ అయిపోతాం. నువ్వు కోపంలో ఏం ఆలోచిస్తున్నావో నీకన్నా అర్థమవుతుందా అని అంటూ ఉంటే, ఆలోచిస్తున్నాను. ఏం ఆలోచిస్తున్నాను? నీకు పోలీస్ స్టేషన్లో తెలుస్తుంది కదా, వెళ్దాం పదా అని ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్తారు. ఏంటమ్మా, ఏం కేసు మీద వచ్చారు అని ఇన్స్పెక్టర్ అడగడంతో, నేను మనోజ్ అనే అబ్బాయిని పెళ్లి చేసుకున్నాను, అతన్ని ప్రేమించాను, అతన్ని భర్తగా పొందాలని అనుకున్నాను. తీరా అతన్ని పెళ్లి చేసుకునే టయానికి వాళ్ళకి కట్నం ఎక్కువ ఇచ్చే అమ్మాయి కావాల్సి వచ్చింది. అప్పుడు నేను కోటీశ్వరరాలని అబద్ధం చెప్పాను. ఆ అబద్ధాన్ని కంటిన్యూ చేస్తూ ఉండగా ఇన్నాళ్ళకి బయటపడింది. ఇప్పుడు మా అత్తగారు నన్ను మెడపట్టుకొని బయటికి గెంటేసి, నువ్వు కోటీశ్వరరాలివి కాదు, నువ్వు బయటికి పో, నా కొడుక్కి మరో పెళ్లి చేస్తానని నన్ను మెడపట్టుకొని బయటికి గెంటేసింది. ఇంట్లో వాళ్ళందరూ కూడా నన్ను చాలా హింసలు పెడుతున్నారు. నాకు డబ్బు లేదని చులకనగా చూస్తున్నారు. ఎంతని నేను ఓర్చుకోను. అందుకే ఓర్చుకోలేకే ఇప్పుడు కేసు పెట్టడానికి వచ్చాను అని ఒకటికి రెండు వేసి చెప్తుంది రోహిణి. అమ్మో, ఈ రోహిణి ఏంటి ఇలా మాట్లాడుతుంది? పాపం ఏమీ తెలియని వాళ్ళ మీద కూడా ఇది కేసు పెట్టేసింది అని అంటూ విద్య షాక్ అయిపోతూ ఉంటుంది. తర్వాత ఇక ఇన్స్పెక్టర్ అయితే ప్రభావతి ఇంటికి వస్తాడు. పోలీసులు రావడం చూసి ప్రభావతి వాళ్ళు షాక్ అయిపోతూ, ఏంటి ఇన్స్పెక్టర్ ఇలా వచ్చారు అని అడుగుతూ ఉంటారు. అప్పుడే మీ అందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నాము అని షాక్ ఇస్తాడు ఇన్స్పెక్టర్. ఏంటి, మా అందరినీ అరెస్ట్ చేస్తున్నారా? అసలు మా అందరినీ అరెస్ట్ చేయడం ఏంటి, మేమేం చేశాము అని అడుగుతూ ఉంటాడు బాలు. మీరేం చేశారా, లోపలికి రమ్మా అంటూ రోహిణిని పిలుస్తాడు. అప్పుడు ఇక రోహిణిని చూసి ఒక్కసారి అందరూ షాక్ అయిపోతూ ఉంటారు. ఇక షాక్ అయిపోతూ అప్పుడే ఇక అంటూ ఉంటాడు, ఈ అమ్మాయిని మీరందరూ చిత్రహింసలు పెడుతున్నారని, కట్నం తెమ్మని వేధిస్తున్నారని, తేకపోతే తన భర్తకి రెండో పెళ్లి చేస్తామని బెదిరిస్తున్నారని, మొత్తం గృహహింస చట్టం కింద మీ కుటుంబం మీద తను అందరి మీద కూడా కేసు పెట్టింది అని అనగానే ఒక్కసారి అందరూ షాక్ అయిపోతూ ఉంటారు. నువ్వు మోసం చేసి మావ మీద నువ్వు కేసు పెడతావా అని నిలదీస్తూ ఉంటాడు. అప్పుడే ఇక బాలు అలా అనడంతో, సార్ ముందు ఇతన్ని అరెస్ట్ చేయండి అని అంటూ ఉంటే, అప్పుడే ఇక మీనా ముందుకు వచ్చి రోహిణి చంప పగలగొడుతుంది. రోహిణి చంప పగలగొట్టి ఇలా అంటూ ఉంటుంది, సార్ తను ఒక ఫ్రాడు, అన్ని అబద్ధాలే, భర్తకి అత్తగారికి నిజం చెప్పకుండా కోటీశ్వరాలని అబద్ధం చెప్పి బ్రతికింది. ఇన్ని రోజులు అబద్ధం మీద అబద్ధం ఆడుకుంటూ వచ్చింది. ఇది తను జీవితానికి సంబంధించిందని మీకు చెప్పుండొచ్చు. మళ్ళీ తాయి గొడవయ్యాక తనని ఇంటికి తీసుకొస్తే మళ్ళీ తన భర్తని మోసం చేయాలని చూసింది అని జరిగింది చెప్తుంది మీనా. ఇక మీనా జరిగింది చెప్పడంతో ఇన్స్పెక్టరు తను చెప్పేది నిజమేనా అని అడుగుతూ ఉంటే, అప్పుడే ఇక రోహిణి, లేదు సార్ తను అబద్ధం చెప్తుంది అని అంటూ ఉంటే, అప్పుడే ఇక ఆ మాట విని, ఎవరి అబద్ధం చెప్పేది అని మరో చెంప పగలగొడుతుంది మీనా. సరే సార్, మీరు కోర్టులోనే తేల్చుకుందాం, తను మమ్మల్ని ఎలా మోసం చేసిందో మొత్తం సాక్ష్యాలతో సహా కోర్టులోనే తేల్చుకుంటాము, మమ్మల్ని అరెస్ట్ చేయండి అని మీనా. శృతి కూడా ముందుకి వస్తుంది. అవును ఇన్స్పెక్టర్,
ఇలాంటి వాళ్ళ మీద జాలి పడకూడదని ఇప్పుడే అర్థమైంది. ఇంట్లో వాళ్ళందరి మీద కేసు పెట్టిందంటే ఇది సామాన్యురాలు కాదు అని అంటూ ఉంటుంది శృతి కూడా. అప్పుడే ఇక రోహిణి తడబడిపోతూ ఉంటుంది. పదండి ఇన్స్పెక్టర్, అందరినీ అరెస్ట్ చేయండి. మీరు సాక్ష్యాలేమీ కూడా తనని చూపించమనకుండా ఇప్పుడు వచ్చి మా అందరినీ అరెస్ట్ చేయాలనుకుంటున్నారు. మీ మీద కూడా మేము తిరిగి కేసు పెడతాం కోర్టులో అని అంటూ ఉంటుంది మీనా. ఇక మీనా అడిగిన ప్రశ్నలకి దిమ్మ తిరిగిపోతుంది ఇన్స్పెక్టర్కి. ఏమా, వీళ్ళని చూస్తే అసలు హింసించే వాళ్ళే లాగే లేరు. నువ్వేంటమ్మా అలా చెప్పావు? వీళ్ళు నిన్ను హింసిస్తున్నారని ఎవరి చేతైనా చెప్పించు, సాక్ష్యాలు చూపించు, అప్పుడు అరెస్ట్ చేస్తామని ఇన్స్పెక్టర్ అయితే వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇక రోహిణితో ప్రభావతి అంటూ ఉంటుంది, నువ్వు మారుతావని, బయటికి వెళ్ళాక ఇప్పుడు వేసే శిక్షకి కొద్దిగన్నా నీలో మార్పు వస్తుందని అనుకున్నాను. నువ్వు మారలేదు కదా, చూస్తూ ఉండు, నీకు నేను ఎలాంటి శిక్ష వేయబోతున్నానో అని అంటూ ప్రభావతి కూడా షాక్ ఇస్తుంది రోహిణికి. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.